మణిపూర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తాజాగా జరిగిన ఈ హింసాకాండలో దాదాపు 11 మంది వరకు మృతి చెందారు. సోమవారం కూడా మణిపూర్ లో పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. శాంతి భద్రతల రీత్యా తూర్పు, పశ్చిమ, ఇంఫాల్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది జిల్లా యంత్రాంగం. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా తమ నివాసాలను వదిలి వెళ్లడానికి వీల్లేదని, ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని పశ్చిమ ఇంఫాల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను కూడా నిషేధించింది. అయితే అత్యవసర సేవలకు, మీడియాకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. పదహారు నెలలుగా మణిపూర్లో హింస చెలరేగుతూనే ఉంది. తాజాగా జరిగిన ఈ అల్లర్లు మరోసారి తీవ్రమైనట్లుగా కనిపిస్తోంది. 11 మంది చనిపోవడంతో పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి అక్కడ. అయితే ఈ రోజు కూడా విద్యార్థులు మణిపూర్లోని రాజ్ భవన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇంకోవైపు చూస్తే విద్యార్థులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చూస్తూనే ఉన్నాం. ఏడాదిన్నర నుంచి 2 తెగల మధ్య జరుగుతున్న ఘర్షణలకు 220 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కుకీ తెగవారే ఉన్నట్లుగా సమాచారం. అంతేకాదు, మహిళలపై కని విని ఎరుగని రీతిలో అమానుషమైన దాడులు జరగడం మణిపూర్కు మచ్చ తెచ్చింది. మరోవైపు ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోకపోగా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఇప్పటివరకు మణిపూర్ గురించి, అక్కడి మహిళలపై జరుగుతున్న ఘోరాల గురించి కానీ మాట్లాడకపోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో పౌర ప్రభుత్వం పాలన పట్టు తగ్గిపోయి మిలిటెంట్ గ్రూపుల హవా పెరిగిపోయింది అక్కడ. ఈ పూర్తి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చూస్తూనే ఉన్నాం, మణిపూర్లో మళ్ళీ అల్లర్లు చెలరేగాయి. దాదాపు 11 మంది వరకు చనిపోయినట్లుగా చెప్తూ ఉన్నారు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ మనీషా, మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి. గత సంవత్సరం మొదలైన ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. గతంలోనే దాదాపు 150 నుంచి 200 మంది చనిపోయారు. వందల సంఖ్యలో గాయాలు పడ్డారు. కుటుంబాలు అనాథాలైన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఇప్పటికీ కూడా ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాల్లోనే వారు స్థావరాలు ఇంకా కాలక్షేపం చేస్తున్నారు. ఇంకా అంటే వారి కుటుంబాలకు దూరంగా ఉండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ స్థావరాల్లోనే ప్రజెంట్ తలదాచుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మళ్ళా నిన్నటి నుంచి ఈ వివాదం అనేది మరింత ఎక్కువైంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినట్లుగా కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే ఈ గొడవలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ అల్లర్లు మరింత వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో మణిపూర్ వ్యాప్తంగా కూడా అల్లర్లు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇంటర్నెట్ సేవలను బ్యాన్ చేసినట్టు తెలిపారు. ప్రజెంట్ మణిపూర్ రాజధాని ఇంఫాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. అంటే గత సంవత్సరం నుంచి ఈ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. 2 కులాల మధ్య, అంటే ఇటు మైతీసు అలాగే కుక్కీ తెగలకు సంబంధించిన 2 కులాల మధ్య రిజర్వేషన్ అంశమే ఈ వివాదానికి ప్రధాన కారణంగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి రోడ్లపైకి వచ్చి నిరసనకారులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మణిపూర్ సర్కార్ అప్రమత్తమై ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించి వారందరినీ కూడా అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ప్రధానంగా ఈ రోజు జరిగిన అల్లర్లో 11 మంది మృతి చెందినట్లు కూడా సమాచారం అయితే అందుతోంది. మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు కూడా రోడ్లపైకి వచ్చి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడికక్కడ 144 సెక్షన్ విధించారు. ఈ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేయడం ద్వారా కొంతమేరకు ఈ అల్లర్లు జరగకుండా ఉండే అవకాశం ఉందనే సమాచారం నేపథ్యంలోనే 15వ తేదీ వరకు ఇంటర్నెట్ సేవలను ప్రజెంట్ నిలిపివేశారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న అల్లర్లపై బిరేన్ సింగ్ ను
మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. కేంద్ర హోంశాఖ సంబంధించిన సెక్రటరీ కూడా మణిపూర్ ముఖ్యమంత్రితో మాట్లాడినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కూడా మాట్లాడి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ ఇంటర్నెట్ సేవలు నిలిపేసి ప్రజెంట్ 144 సెక్షన్ విధించినట్లుగా తెలుస్తోంది. మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.